మహాశివరాత్రి సందర్భంగా శివ భక్తులంతా కూడా శివమాలను ధరించి మండల కాలం పాటు కూడా స్వామి దీక్షలో ఉంటారు. ఆ దీక్ష అనంతరం శ్రీశైలం వెళ్ళేసి అక్కడ శివయ్యకు ఇరుముడి సమర్పించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే శివస్వాములంతా కూడా పాదయాత్రగా వెళ్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున శివస్వాములంతా కూడా పాదయాత్రగా శ్రీశైలం క్షేత్రానికి వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పూర్తిగా రహదారి వెంబడి కూడా ఎటు చూసినా కూడా శివస్వాములే పాదయాత్రగా వెళ్తున్నారు. కొంతమంది శివస్వాములు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏం పేరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్లేష్ శివ నా పేరు. ఎక్కడి నుంచి వస్తున్నారు? దిర్సంపల్లి. ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి? నాది 11 సంవత్సరాలు శివ. ప్రతి సంవత్సరం నడుచుకుంటున్నారు? ప్రతి సంవత్సరం నడుచుకుంటారు. అంటే మీ గ్రామం నుంచి శ్రీశైలం వెళ్ళడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? మాకు 5 రోజులు పడుతుంది శివ. 5 రోజులు. అంటే మీకు నైట్ ఉండడానికి కానీ మీకు తినడానికి కానీ అవన్నీ ఎట్లా సమకూర్చు? మాకు బులోరా ఉంది శివ. బులోరా మీద అన్ని వెహికల్ మీద అన్ని వాళ్ళే పెట్టుకుని తీసుకెళ్తాము శ్రీశైలం. శివరాత్రి అయినా తెల్లారి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం అంతే. ఇప్పటికి మీరు స్టార్ట్ అయిన రోజులు అవుతుంది? మీ ఊరు నుంచి స్టార్ట్ అయిన రోజులు? మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాలు దాటింది శివ. మేము నిన్న శివ 18వ తారీఖు బయలుదేరాం. ఇంకా 3 రోజులు శివ. 4వ రోజు అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళేసి ఇరుముడి సమర్పించి శివరాత్రి వరకు అక్కడే ఉంటారా, లేదంటే? ఇరుముడి ఇచ్చేస్తాం, శివరాత్రి దాకా అక్కడ ఉంటాం శివ. ఆ తర్వాత ఇంటికి వెళ్ళేస్తాం. మీ పేరు ఏం పేరు? బీరయ్య స్వామి. ఏ ఊరు సార్? దిర్సంపల్లి. ఎన్నోసారి సార్ మీరు మాలేయడం? నేను 7వసారి స్వామి. అంటే ప్రతి సంవత్సరం ప్రతిసారి పాదయాత్ర స్వామి. అంటే ఇబ్బంది అనిపించదా? మొత్తం రోడ్డు మార్గంలో వెళ్తుంటారు, కాళ్ళు అన్ని కూడా శివుని శక్తితోటి వెళ్ళిపోతాం, దర్శనం చేసుకుంటాం శివుని. కాబట్టి మేము ఖచ్చితంగా నడవాలని శివుని మీద భారం వేసి వెళ్ళిపోతాం స్వామి. ఖచ్చితంగా నల్లమల్ల అడవుల్లో కానీ ఏ బాధ రాని ఓం నమ శివాయ అని స్వామి పేరు తలుచుకొని వెళ్ళిపోతాం స్వామి. అంటే అక్కడ ఎట్లుంటుంది? మామూలుగా ఘాట్ సెక్షన్ ఉంటుంది అక్కడ, మీరు అక్కడ కూడా రోడ్డు మార్గానే వెళ్తారా, అడవిలో నుంచి వెళ్తారా? అడవిలో నుంచి స్వామి, అడవిలో నుంచి వెళ్తాం స్వామి. అడవిలో నుంచి వెళ్తాము. అడవి నుంచి వెళ్ళి ఇక అక్కడక్కడ ఏదైనా సాములు భిక్ష పెడితే తీసుకుంటాం, లేకపోతే మేము మా వెహికల్ ఉంది, ఆ వెహికల్ ఎక్కి వేరే సాములు ఉంటారు, సాములు భిక్ష చేసి పెడతారు కాబట్టి మళ్ళీ భిక్ష చేసి వెళ్ళిపోతాం స్వామి. కాళ్ళు నొప్పులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఏముండవా ఈ పాదయాత్ర? ఉంటాయి స్వామి, కాకపోతే అంతా దేవుని భారం స్వామి అంతే. మీరు ఎక్కడ నుంచి? మాది ఇట్లా దిర్సంపల్లి స్వామి. ఏం పేరు? శివ. ఇది 2వసారి స్వామి. నేను ఫస్ట్ పాదయాత్ర రాలేదని, సెకండ్ ఇప్పుడు వస్తున్నా స్వామి. ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? ఇప్పటికైతే మంచిగానే ఉన్నా స్వామి. నొప్పులు ఇట్లా కాళ్ళు ఏం పెడతలేవు. శ్రీశైలం వరకు పాదయాత్ర. మీ పేరు ఏం పేరు స్వామి? ఎక్కడ నుంచి? దిర్సంపల్లి స్వామి. ఎంతమంది స్వామి మీ ఊరు నుంచి? మొత్తం ఎంతమంది? మా ఊరు నుంచి 20 మంది సాములు స్వామి. ఒక 6-7 మంది ఉత్తోళ్ళు స్వామి. బులోరా తీసుకొని సివిల్ స్వామి. మొత్తం 26-27 మంది ఉన్నాం స్వామి. దీనికి శ్రీశైలం పాదయాత్ర ప్రతి సంవత్సరం స్వామి. ఒక 5 రోజులు పడుతుంది స్వామి. దర్శనం చేసుకునే వరకు 5 రోజులు పడుతుంది శ్రీశైలం వరకు. అంటే కొంతమంది సాములు నడవరు కదా, సాములను చూసుకొని కలుపుకొని పోవాలంటే ఎక్కుతారు అందరూ స్పాట్లో. మంచి ఉండవు వెళ్ళిపోయినారు అనుకో, ఈ వెనక పడ్డోళ్ళు ఎక్కుతారు స్పాట్లో. కొంచెం నిదానం పోతే అందరం కలిసిపోతాం అన్నట్లా. అందుకని ఇప్పుడు ఏమైనా భిక్ష పెడుతున్నంటే భిక్ష కాసేపడకుండా మన సాములు నడుస్తుంటే కొంచెం పోతూనే ఉన్నాం ముందలకి. ఆడ ఈడ ఏదో ఇట్లా ఆవుకుంటాను ఇట్లా అట్లా చేసుకుంటూ పోతున్నాం. ఇక నీళ్ళు ఏడుంటే గంగ ఏడుంటే దానం చేసుకొని మా సాములు కలుపుకొని పోతున్నాం. ఇక ఏమైనా భిక్ష పెడుతుంటే ఆడ ఆగాలంటే ఇప్పుడు కుదరగా స్వామి. ఇప్పుడు మా ఎంట మొత్తం ఉంటేనే మా సాములు అందరూ కొంచెం కొంచెం వెళ్ళి అందరం ఒక 10 నిమిషాల ముందు నడిచినా చల్లవట మంచిగా నడుస్తున్నాం. ఈ పొద్దు ఎండకు 20 సంవత్సరాలు ఈసారి మా స్వామి గురుస్వామి వెళ్ళాడు. ఈసారి మేమే పోతున్నాం అట్లా. మేము 9వసారి 10వసారి 11వసారి అందరం ఉన్నాం మా ఊరు స్వాములంతా. ఇక మా స్వామి వేయలేడు ఈసారి అట్లా అని చెప్పి మేమే పోయిరండి అని చెప్పి సాగుదలు తెలిసిన పోతున్నాం మేమే. శివ దీక్షలో దాదాపుగా రోజుకు 3 సార్లు స్నానం ఆచరిస్తుంటారు. ఇప్పుడు పాదయాత్రలో కూడా ఆ నియమాలు నిబంధనలు అన్ని పాటిస్తుంటారు? అవును సార్, కంపల్సరీ సార్. ఖచ్చితంగా పొద్దుగాల ఇప్పుడు 6 గంటలకు పాదయాత్ర చేస్తున్నాం అనుకో, 6 గంటలకు పొద్దుగాల 6 గంటలకు ఏం చేసినాం, స్నానం చేసి జపాలు చేసుకొని పూజ చేసుకొని పోయినాం. ఇప్పుడు ఈడ సాయిబాబా గుడి ఉంది కదా, ఈడ స్నానం చేసుకొని భిక్ష చేసి మళ్ళీ నైట్కి 6 గంటలకు స్నానం చేసి మళ్ళీ ఇంత కొద్దిసేపు నడుస్తాం పాలు తీసుకొని అట్లా. అంటే పూర్తిగా ఇదంతా కూడా రోడ్డు మార్గం గుండానే మీ ప్రయాణం ఎక్కువ రోజుల పాటు సాగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎండలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి, రోడ్డు అంతా కూడా వేడిగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది?
ఇప్పుడు మస్తు ఇక బాధలు స్వామి మనం చెప్పుకోలేం కదా మన భక్తి ఇక ఆయన శివుని మీద భారం వేసిపోతుంటే ఏడుకో మనం ఈడు పోతామని మన చేతి లేదు కదా స్వామి అంతా ఏదో దేవుని దయ మీద ఇట్లా అనుకుంటా పోతూనే మనం ఉన్నాం ఇక మనం ఏడికి ఆడికి మందితో మనకేముంది స్వామి ఇప్పుడు శివుని గురించి మన బాధలు మనం చెప్పుకొని పోతున్నాం ఇప్పుడు ఏదో మనకు అక్కర వచ్చింది ఇచ్చింది కాబట్టి తీసుకొని ఏదో వెళ్ళిపోతున్నాం మంది మీద అయితే ఇది అది ఎట్లున్నా మన బాధలు పట్టించుకుంటూ పోవాలి స్వామి తప్పదు మన తృప్తి గురించి చేసుకున్నాం మొక్కున్న గురించి ఏదో వెళ్ళిపోతున్నాం అంతే స్వామి. సో ఇది పూర్తిగా దాదాపుగా శివనామ స్మరణ చేస్తూనే వీరంతా కూడా పాదయాత్రగా వెళ్తున్నాం. దాదాపుగా 20 ఏళ్ల నుంచి కూడా పాదయాత్ర చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. 100 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి శ్రీశైల క్షేత్రానికి ఈ శివస్వాములంతా కూడా పాదయాత్రగా వెళ్తున్నారు. కేవలం తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా శ్రీశైల క్షేత్రానికి పాదయాత్రగా వెళ్తున్నారు. శివరాత్రి సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో వారంతా శివ దీక్ష విరమణ సమయం దగ్గరకు వస్తున్నటువంటి కారణంగా వారంతా కూడా స్వామికి ఇరుముడు సమర్పించుకునేందుకు పాదయాత్రగా వెళ్తున్నారు. పాదయాత్రగా వెళ్ళేటటువంటి భక్తులకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే శివనామ స్మరణ ఓం నమ శివ అంటూ కూడా శివనామ స్మరణ చేసుకుంటే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. 100 కిలోమీటర్లు కూడా కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే వెళ్ళి స్వామిని దర్శించుకుంటున్నామంటూ కూడా స్వామివారి భక్తులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.